మార్చి 20న పెద్ది రిలీజ్ అవుతుందని రామ్ చరణ్ ఎన్నిసార్లు కన్ఫర్మ్ చేసినా మెగా మూవీ ముమ్మాటికి పోస్ట్ పోన్ అవుతుందని సోషల్ మీడియాలో బాగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు పెద్దిని న్యూ రిలీజ్ డేట్ కూడా ఆల్రెడీ లాక్ అయిందని రూమర్స్ తెగ షికార్లు చేస్తున్నాయి. చెప్పిన డేట్కు పెద్ది రిలీజ్ అవుతుందని పెద్ది హీరో చెప్పిన వాయిదా రూమర్స్ ఎందుకు పుట్టుకొస్తున్నాయి? ఈ డేట్ కోసం మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అదే రోజు పెద్ది రిలీజ్ కావాల్సి ఉంది. అందుకే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ ఎడిటింగ్ పూర్తి చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం రెహమాన్ కు పంపినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. మంత్ ఎండ్ కు టాకీ, ఆ తర్వాత 2 పాటలు చిత్రీకరిస్తే సినిమా షూటింగ్ పూర్తి అవుతుంది. మార్చి మొదటి వారానికి మూవీ మొత్తం పూర్తి అవుతుంది. ఆ తర్వాత చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పై ఫోకస్ పెడితే సరిపోతుంది. కానీ పెద్ది కంటే ముందు బాలీవుడ్ లో ధురంధర్ సీక్వెల్ రిలీజ్ ఉంది. మార్చి 19న ధురంధర్ 2 విడుదల అవుతూ ఉండటంతో ఆ ఇంపాక్ట్ తర్వాత విడుదలయ్యే పెద్దిపై పడుతుంది అనేది ట్రేడ్ వర్గాలు చెప్పుకొచ్చే మాట. పెద్దిని పర్ఫెక్ట్ పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేశారు. క్లాష్ వల్ల ముందుగా స్క్రీన్స్ ను తర్వాత కలెక్షన్స్ ను కోల్పోవాల్సి ఉంటుంది. అందుకే పెద్ది పోస్ట్ పోన్ కానుందని రూమర్స్ మొదలయ్యాయి. మార్చి 19న ధురంధర్ సీక్వెల్ మాత్రమే రిలీజ్ కావటం లేదు. సేమ్ డే యష్ నటిస్తున్న న్యూ మూవీ టాక్సిక్ కూడా విడుదలవుతోంది. 2026 మోస్ట్ అవైటెడ్ మూవీస్ ధురంధర్ 2, టాక్సిక్ ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ క్లాష్. అందుకే ఖచ్చితంగా పెద్ది పోస్ట్ పోన్ కానుందనే ప్రచారం మొదలైంది. అంతేకాదు పెద్దిని మే 1న రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా టాక్ మొదలైంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.